కార్యాలు తొందరగా పెళ్ళిళ్ళు కాకపోవటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే ఆ పిల్లలు వినకపోవటం, వాళ్ళు మళ్ళీ రివర్స్లో మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అందువల్ల ఆ వ్యాపారాలు చేస్తారు. తర్వాత బార్బర్ వ్యాపారం. బార్బర్ వ్యాపారం చేస్తే శుక్రుని యొక్క వక్రదృష్టి పడుతుంది. బార్బర్ అంటే ఇప్పుడు పూర్వకాలంలో మంగళి వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు స్పెషల్గా బ్యూటీ పార్లర్ అంటారు. బ్యూటీ పార్లర్ అని పేరు మార్చిన మన ఆర్యవేశ్యులు ఆ వ్యాపారం చేస్తారు. ఎందుకంటే శుక్రుని యొక్క వక్రదృష్టి పడటంతో భార్యాభర్తలు దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. వాళ్ళకి ఎంత డబ్బు వచ్చినా కూడా ఆ డబ్బంతా ఎటో వెళ్ళిపోతుంది. వాళ్ళకి చాలా ఇబ్బందులతోనే మళ్ళీ ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే శుక్రుడు బాగుంటే ధనం బాగా వస్తుంది, ధనం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా పీస్ఫుల్గా హ్యాపీ లైఫ్తో ఉంటారు. కానీ అలా కాకుండా వక్రదృష్టి ఉండడం వలన వాళ్ళ అన్యోన్య దాంపత్యం. అలాగే గురువు అంటే మనకి లాండ్రీ అంటాం కదా, అంటే బట్టలు ఉతకడం, ఇస్త్రీలు చేయడం ఇలాంటివి ఏదైనా చేస్తూ ఉండడం వలన వారికి గురువు యొక్క వక్రదృష్టి పడుతూ ఉంటుంది. గురువు వక్రదృష్టి పడితే వాళ్ళకి ఏమైపోతుంది అప్పుడు అనంటే జ్యేష్ఠాదేవి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అక్క, సిస్టర్, మీకు అర్థమవుతుందా తమిళ్లో? అక్క అంటే జ్యేష్ఠాదేవి వీళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఆ లక్ష్మి దూరం అయిపోతుంది, జ్యేష్ఠ లక్ష్మి వస్తుంది. కనుక గురువు యొక్క వక్రదృష్టి తగ్గుతుంది, ఆ వ్యాపారం చేయాలి. అలాగే చెప్పుల వ్యాపారం. చెప్పుల వ్యాపారం చేయటం వలన శని భగవానుని యొక్క వక్రదృష్టి తగ్గుతుంది. ఈ శని భగవాను వక్రదృష్టి తగిలితే ఏముంది, ఇంకా కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక దగ్గర భార్య, ఒక దగ్గర భర్త, ఇంకొక ఊర్లో అబ్బాయి, ఇంకొక ఊర్లో ఆ అమ్మాయి, ఇంకొక ఊర్లో ఇంకో అబ్బాయి, ఇలాగా అందరూ ఒక్కో దగ్గర ఉండిపోతారు. కొన్ని సంవత్సరాల పాటు అలా ఉండిపోతారు. శని భగవాను యొక్క వక్రదృష్టి పడితే అందరికీ అలా ఉండిపోతారన్నమాట. వాళ్ళకి ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు, మన సంతోషం ఉండదు, జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది, ఏంటి లైఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో అందరం కలిసి ఉంటే హ్యాపీగా ఉంటాం. అలా కాకుండా ఎప్పుడు మనసు చికాగ్గా, అసహనంగా, ఓర్పు లేకోకుండా ఇవన్నీ అయిపోతాయి. ఒక్కరే ఉండడం వల్ల వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది జీవితంపై. ఇలాగా మనం ఎప్పుడైనా కూడా ఈ పనులన్నీ మనం చేయకూడని పనులు. ఇవన్నీ ఇతర కులాల వాళ్ళకి బాగా మంచిగా పనికొస్తాయి, వాళ్ళకి బాగా ఆదాయం వస్తాయి ఇవన్నీ చేస్తే. కానీ మన ఆర్యవైశ్యులకు మాత్రం ఈ వ్యాపారాలు చెయ్యలేకూడదు. మనం ఏమన్నా వ్యాపారము మంచిగా ఎన్నో రకాలుగా ఇంకా ఎన్నో, ఇప్పుడు బంగారు ఉంటుంది, వస్త్రాలు ఉంటాయి, ఇలా ఎన్నో మంచి వ్యాపారాలు చేయొచ్చు. కానీ అలాంటి వ్యాపారాలు చేయకూడదు. జై భలో వాస్వి